హలో సురేష్ గారు. స్టూడియోకి 25 లక్షలు, యాంకర్ గారికి 5 లక్షలు, మొత్తము 30 లక్షలు. ఎంత డబ్బులు ఉన్నాయి సార్ మీ దగ్గర? మా దగ్గర చాలా దుడ్డు ఉన్నదమ్మి. ఆహా. మా పుష్పన్న తలుచుకుంటే ఏదంటే అది కొనేస్తా ఉంటాము. కిసిక్ సాంగ్ లో మిమ్మల్ని పర్టికులర్ గా ఎందుకు పెట్టారు అక్కడ? హీరో గారు ఉండి కాయకు నేను ఏ బందాకి దిక్కు నచ్చాయని కడతా సార్ అనగానే హీరో గారే రిఫర్ చేశారు. హీరో గారే సపోర్ట్ చేశారు. పుష్ప అనేది రావడమే బన్నీ గారు అన్నట్లు పుష్ప అంటే ఎలా ఉంటారు సుకుమార్ సార్ సెట్ లో? ఇప్పుడు వర్క్ అంటే ఈ షార్ట్ విషయం దాన్ని ఇంకా బాగా చేయాలి. అసలు ఫాహిద్ ఫాజిల్ గారు బయట ఎలా ఉంటారు? ఆయన మలయాళి, తెలుగును అవలీలాగా డైలాగ్స్ ఇస్తే టప్ అని చెప్పేస్తుండే. సెట్స్ లో అసలు బన్నీ గారు ఎలా ఉంటారు? మార్నింగ్ వచ్చినప్పుడు సివిల్ డ్రెస్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మాత్రం ఏ హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి చెప్తారు. గుడ్ మార్నింగ్ అని. ఎప్పుడైతే గెటప్ వేసుకొని పుష్పరాజ్గా ఎంటర్ అవుతాడో, మాకు తెలిసిన రష్మిక చాలా అల్లరి పిల్ల. మీరు పర్సనల్ గా చాలా దగ్గరుండి వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పండి దాని గురించి. ఏం మేడం అంటే, సార్ గుడ్ మార్నింగ్ సార్, ఏంటి సార్ గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు ఈరోజు అంటే, అయ్యో మేడం మీకు చెప్పండి సార్, మేము ఏదో వన్స్ మూవీ రిలీజ్ రోజు, ఆ రోజు ఎప్పుడైతే మూవీ ఫస్ట్ షో 9:30 షో పడిందో, సో ఆ రోజు కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా జరగడం. ఒక ఫ్యానిజం అనేది ఉండాలి. అది ఎంతవరకు ఉండాలి, అంత లిమిట్ వరకు ఉండాలి. ఆ లిమిట్ దాటి ప్రయత్నించి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్. పుష్ప ఎక్కడ చూసినా పుష్ప అనేసరికి కంప్లీట్గా ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అయింది. ఎట్ ది సేమ్ టైం మూవీ అయితే పెద్ద హిట్ అయినప్పటికీ కూడా ఏదో ఒకటి రోజుకు ఒక వివాదం నడుస్తుంది దీని చుట్టూ. అసలు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు మీసం సురేష్ గారు ఉన్నారు. హలో సురేష్ గారు. స్టూడియోకి 25 లక్షలు, యాంకర్ గారికి 5 లక్షలు, మొత్తము 30 లక్షలు. హలో, ఏంటి ఏం చేస్తున్నారు? లెక్కేస్తున్నానమ్మి. దేనికి? మీ స్టూడియో కొనేద్దామనే. ఇంకెప్పుడు ఇదే పనిలో ఉంటారా? అక్కడ పోలీసులు కొన్నారు, ఇక్కడ మా స్టూడియో కొనేస్తారా? ఎంత డబ్బులు ఉన్నాయి సార్ మీ దగ్గర? మా దగ్గర చాలా దుడ్డు ఉన్నదమ్మి. మా పుష్పన్న తలుచుకుంటే ఏదంటే అది కొనేస్తా ఉంటాము. మీరు ఏదైనా కొనేస్తారు, దాంతో పాటు చాలా కాంట్రవర్షియల్ కూడా కొంటున్నారు. వాటి గురించి మనం మాట్లాడుకుందాము. ఓకే మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. ఎనీవేస్ వెల్కమ్ టు హిట్ టీవీ అండి. థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. పుష్ప 1 లో మీ క్యారెక్టర్ ఉన్నప్పటికీ కూడా పుష్ప 1 కంటే కూడా పుష్ప 2 లో ఎక్కువ హైలైట్ అయిందని చెప్పుకోవచ్చా? ఎక్కడ మాక్సిమం ప్రతి సీన్ లో కనబడుతున్నారు మీరు. అల్లు అర్జున్ గారు ఎక్కడున్నా అక్కడ ఉన్నారు. ఈవెన్ కిసిక్ సాంగ్ కూడా వదిలిపెట్టలేదు మీరు. అదే నాకు అడుగుదాం అనుకుంటున్నాను, కిసిక్ సాంగ్ లో మిమ్మల్ని పర్టికులర్ గా ఎందుకు పెట్టారు అక్కడ? కిసిక్ సాంగ్ అంటే ఆల్రెడీ ట్రావెల్ అవుతున్నాను మూవీలో నేను. మేము యాక్చువల్లీ పుష్ప సాంగ్ లో కూడా ఉంటాం. అది అంటే కొంచెం అయింది. ఇది ఐటమ్ సాంగ్ జరుగుతుంది. ఐటమ్ సాంగ్ జరుగుతుంటే అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అందరితో మా ఫ్రెండ్స్ గ్యాంగ్ తో డాన్స్ చేయిస్తారు. హీరోయిన్ అలా దిగుతుంటే అది చాలా ఫాస్ట్ అక్కడ చేసినప్పుడు గణేశాచార్య గారు చూసి అరే ఏ బందా కోన్ అచ్చా యూనిక్ అయిన అచ్చా కర్రా డ్యాన్స్ అది అనేసి అన్నారు. అని ఇంకో ఫ్రేమ్లో రష్మిక మందాన గారితో ఆ డ్యాన్స్ ఉంటుంది, ఆమె ఆడుతున్నాడు, పక్కన నేను కూడా ఆడాను. సో నన్ను పెట్టి చేయించారు, అది కూడా బాగా వచ్చింది. ఇంకో లిరిక్ ఉంటుంది, చిన్న లిరిక్లో. అందులో శ్రీలీల గారు వచ్చి కొట్టి బ్యాడ్ కామెంట్స్ చేశారంటే దెబ్బలు పడతాయని అలా కొట్టి హిప్హాప్ చేస్తే ఎగిరి పడాలన్నమాట. అది వేరే వాళ్ళు ఎవరైనా అంటే చూస్తున్నారు వాళ్ళు, ఒక యాక్టర్ని, మంచి యూనిక్ యాక్టర్ని పెట్టాలి అని. హీరో గారు ఉండి కాయకు నేను ఏ బందాకి దిక్కు నచ్చాయని కడతా సార్ అనగానే హీరో గారే సపోర్ట్ చేశారు. అనగానే మేబీ వాయిస్ వచ్చినాం అని చెప్పి నన్ను గణేష్ ఆచార్య మాస్టర్ తీసుకొచ్చి ఫ్రేమ్లో పెట్టి ఫస్ట్ ఒక 2 రిహార్సల్ చేశాము. తర్వాత టేక్కి వెళ్ళిపోయాం. బాగుంది అని చెప్పేసి వాళ్ళ అండ్ మాస్టర్ అసిస్టెంట్స్ కూడా ఉంటారు. మాస్టర్ అసిస్టెంట్ నేమ్ కూడా శ్వేత మేడం, మీ నేమే. ఆ మేడం కూడా బాగా సపోర్ట్ చేసింది. అది ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసాం. అంతే సార్, శ్వేత అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ అంతే, అలా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎవరినైనా. ఎస్ మ్యామ్. అక్కడ చేయడం జరిగింది. అప్పుడు హీరో గారు అందులో హిప్హాప్ చేసినప్పుడు నేను ఎగిరి జంప్ అయి కింద పడాలి. హీరో గారు అప్పుడు అడిగారు, ఏంటి నీకు ఓకేనా, మరి కొంచెం హెవీ బాడీ ఉంది పడుతున్నావు ఓకేనా అంటే ఓకే సార్ అన్నాను. బెడ్లు కూడా లేవు మరి చూసుకో అన్నాడు. బెడ్స్ లేవు, ఎగిరి పడాలి జంప్ అయ్యి.
ఇంకా ఇప్పుడు ఆ రోజు అనుకోలే బెడ్స్ తేలేదు అంటే అసలు అక్కడ ఉంటుంది అది సీన్ ఉంటుందని తెలియదు. వాళ్ళకి తెలియదు, అది అప్పుడు కంపోజ్ చేశారు. సరే అని చెప్పేసి పడిపోయా చేశా. 4 times పడ్డాను. సార్ 3 times అడిగాడు, ఓకేనా ఓకేనా అన్నాడు. ఓకే సార్ అన్న. 5th time పడ్డాను, టేక్ ఓకే అయిపోయింది. అప్పుడు కరెక్ట్గా పట్టేసుకుంది అయ్యో. నడుములో. తర్వాత స్ప్రే ఉంటుంది కదా పెయిన్ కిల్లర్ది, వాళ్ళు అతను ఉండే మేకప్ మ్యాన్ అతను వచ్చి కుట్టగానే అసలు ఆ ఆనందంలో అన్నీ మర్చిపోయాయి. జనరల్ గా అంతే కదా, ఆ హ్యాపీనెస్ లో ఇలాంటి పెయిన్స్ నిజంగా కనబడవు. అండ్ దానికంటే ఎక్కువ హ్యాపీనెస్ ఇప్పుడు థియేటర్లో చూసుకున్నప్పుడు ఇంకా డబుల్ ట్రిబుల్గా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీలో ఆ సాంగ్లో నాట్ ఓన్లీ మన తెలుగులో కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజెస్లో అందరు చూస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీనెస్ ఉంది. సో మొత్తానికి ఎక్కడి నుంచి దృశ్యం నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు పుష్ప వరకు. దృశ్యం వెంకటేష్ బాబు గారు బోని మంచిది యాక్చువల్గా. బేసిక్గా ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు, అప్పట్లో చంద్రమోహన్ గారు, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, ఆలీ గారు, వెంకటేష్ బాబు గారు, వీళ్ళతో ఎవరైనా ఒక హీరోయిన్ కానీ ఎవరైనా ఒక ఆర్టిస్ట్ కానీ ఇంట్రడ్యూస్ అయితే ఇండస్ట్రీలో ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు అని చెప్పేసి అంటారు. మేబీ దృశ్యంతోనే కదా మీరు ఇంట్రడ్యూస్ అయింది. సో దృశ్యంతో ఇంట్రడ్యూస్ అయ్యి ఆల్మోస్ట్ 100 సినిమాలు చేశారు ఇప్పటికి. అయిపోయిన టైం అంటే నేను లెక్కేసుకోలే కరెక్ట్గా, ఒకసారి క్యాల్కులేటర్ తెచ్చుకొని మరి లెక్కేసుకుంటాను. అప్రాక్సిమేట్ గా చెప్పండి పర్లేదు. ఉండొచ్చు మేడం, 100 పైనే ఉంటాయి. 100 పైనే ఉంటాయా? 10 ఏళ్ల జర్నీ, 10 ఏళ్లలో యావరేజ్ నా సంవత్సరానికి 10 సినిమాలు వేసుకున్నా కానీ 100 సినిమాలు చేశారు మీరు. సూపర్ కదా, అసలు ఏ ఆర్టిస్ట్ చేస్తున్నారండి? చాలా తొందరగా చేసేసారు 100 సినిమాలు అంటే. ఇంకో 10 ఏళ్లలో మీరు గిన్నీస్ బుక్ ఎక్కేసేయచ్చేమో. అంటే సీన్స్ గా మేడం మాకు 2 సీన్లు 3 సీన్లు అలా ఇస్తుంటారు. కొంచెం ఫుల్ లెంత్ గా చేసినవి మాత్రం ఒక 30 మూవీస్ వరకు ఉంటాయి. అంటే 2 సీన్ 1 సీన్ 3 సీన్స్ అలా చేసుకున్నవి మాత్రం ఒక 70 ఉంటాయి. సో ఓవరాల్ గా 100+ ఉంటాయి ఆల్మోస్ట్. అంటే నాకు మీ క్యారెక్టర్ ఎక్కువగా తెలిసిన మూవీస్ అంటే దృశ్యం ఒకటి, నేనే రాజు నేనే మంత్రి ఒకటి, మంచి మంచి క్యారెక్టర్స్ అన్నిట్లో. ఇంకా బ్రాండ్ బాబు, అవునవును, సీత. బ్రాండ్ బాబులో పిజ్జా లేదండి, అది రాజరాజేందర్ గారు పక్కన ఉంటాము. అతను హీరోయిన్ తరపు రిలేటివ్స్ కదా మీరందరూ. మురళీ శర్మ గారు ఉండి అదంటే గోచి సెంట్ కొట్టాను పిలిచండి సార్ అంటే అది గోచి కాదురా గోచి. అవునవును, వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా మీరు, వచ్చి ఆయన్ని బాగా హరాస్మెంట్ చేస్తారు. అవును, నిజంగానే బ్రాండ్ బాబు ప్రభాకర్ గారు బాగా తీశారు మూవీ అది. సో అన్ని మంచి మంచి మూవీస్ చేశారు కదా. సో అన్ని మూవీస్ ఒక ఎత్తు అయితే పాన్ ఇండియా మూవీ చేయడం ఒక ఎత్తు. అండ్ దట్టు ఏంటంటే పుష్పకి ఎప్పుడు రాని, అంటే 1 కంటే కూడా ఎప్పుడు రాని హైప్ అనేది ఇప్పుడు 2కి క్రియేట్ అయింది. అది పాజిటివ్ వేలో అవనివ్వండి, నెగిటివ్ వేలో అవనివ్వండి, పుష్ప అంటేనే ఇప్పుడు అదొక బ్రాండ్ అయిపోయింది. సో మీరు చెప్పండి, అసలు పుష్ప అనేది రిలీజ్ కి ముందే ఎందుకు ఇంత కాంట్రవర్షియల్ ఎందుకు తీసుకొచ్చారు? అది కావాలని తీసుకొచ్చిందా లేకపోతే అది ఆటోమేటిక్ గా జరిగిందా? అది ఆటోమేటిక్ గా జరిగిందో ఎలా జరిగిందో మనకు తెలియదు, కానీ ఏదైనా ప్లస్సే జరిగింది మేడం. ఎందుకంటే ఇప్పుడు మనకు మైనస్ ఉన్న చోట ప్లస్ ఉంటుంది. సో ఆ మైనస్ కాస్త మాకు ప్లస్ అయిపోయింది. ఆ ట్రోల్ జరిగింది అంటున్నారు కదా, అదంతా ప్లస్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. అంటే పబ్లిసిటీ ఈజీగా స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ డబ్బులు పెట్టకుండా ఏం ప్రమోట్ చేయకుండానే వాళ్ళే స్టార్ట్ చేసేసారు. సో ఇక్కడికి సినిమా రిలీజ్ అయ్యేసరికి చాలా పెద్ద ప్రమోషన్ అయిపోయి సినిమాకి ప్లస్ అయిపోయింది. ఇంకోటి, సినిమా రిలీజ్ అయ్యే ముందు రోజు కూడా బాగా ట్రోల్, అంటే మన తెలుగు రాష్ట్రాలలో జరిగాయి, వేరే దగ్గర అంతా పాజిటివ్నెస్ ఉండే. మన తెలుగు స్టేట్స్లో ఒక ఏపీలో ఎక్కువగా జరిగింది ఆపోజిట్గా, అది సినిమా బాగాలేదంట అదంట అని. మళ్ళీ 2వ రోజు 3వ రోజు అయిపోగానే ఇప్పుడు ఎక్కువగా కలెక్షన్స్ ఏపీ నుంచి వస్తున్నాయి. మళ్ళీ ఏపీలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సినిమా, అంటే ఎవరైతే ఫస్ట్ ట్రోల్ చేశారో వాళ్ళే ఫస్ట్ డే వెళ్ళి మార్నింగ్ షోలు, ప్రీమియర్ షోలు వాళ్ళే చూస్తారు. చూసి సినిమా చూసిన తర్వాత వాళ్ళకు మైండ్ బ్లాక్ అయిపోయి అసలు ఏం చెప్పగలుగుతాం మనం అని చెప్పి వాళ్ళే పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఎస్, అంటే మేము కూడా విన్నాం, అది మూవీ రాకముందే దానికి నెగిటివ్ టాక్ తీసుకురావడానికి చాలా ట్రై చేశారు. వన్స్ మూవీ రిలీజ్ రోజు, ఆ రోజు ఎప్పుడైతే మూవీ ఫస్ట్ షో 9:30 షో పడిందో, సో ఆ రోజు కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా జరగడం, ఇవన్నీ కూడా దానివల్ల ఏంటంటే చాలా నెగిటివ్ ప్రచారం అనేది చేయడం జరిగింది బయట. సో అసలు మీరు చెప్పండి, అసలు సెట్లో అంత హార్డ్ వర్క్ చేసి ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలు మూవీ తీసి 3.5 hours మూవీ, ఎంత పెద్ద మూవీ అది, దాని మీద ఇలాంటి విమర్శలు అనేవి రావడం యాజ్ ఏ ఆర్టిస్ట్గా మీకు ఎలా అనిపించింది? ఇది చాలా దురదృష్టకరం అండి. యాక్చువల్ ఆ సంఘటన జరగడం కూడా దురదృష్టకరమైన సంఘటన. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తరపున నేను నా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలాంటి అంటే ఒక క్రౌడ్, ఒక స్టార్ హీరో, నాట్ ఓన్లీ బన్నీ గారు, చిరంజీవి గారు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ప్రభాస్ గారు అయినా, ఎన్టీఆర్, ఇలా పెద్ద పెద్ద స్టార్ హీరోస్ సినిమాలకి
ప్రీమియర్ షోస్ అనగానే ఫ్యాన్స్ ఎగబడి వస్తుంటారు. సో, అక్కడ వచ్చినప్పుడు అండ్ మన పోలీసులు అయితే ఏంటి, ప్రైవేట్ సెక్యూరిటీ అయితే ఏంటి, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ప్రకారంగా సినిమా హాల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ పకడ్బందీగా కొంచెం సెక్యూరిటీని పెంచాలి. అట్ ఏ టైం మనం వెళ్తున్న వాళ్ళు కూడా, ముఖ్యంగా ఫ్యాన్స్కి చెప్తున్నాను, ఎందుకంటే మనము ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన హెల్త్ అండి. మన ప్రాణం మనం అన్నిటికంటే ఇంపార్టెంట్. అంతే, ప్రాణం లేకుండా మనం ఎక్కడ ప్రాణం లేకపోతే ఏం లేదు. సో మన ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి మనము ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ అంటే క్రౌడ్ ఎక్కువగా ఉందంటే ముఖ్యంగా లేడీస్ అండ్ చిన్నపిల్లలు అలాంటి చోట్లకు వెళ్ళొద్దు, రివర్స్ వచ్చేయాలి. లేదంటే అసలు వెళ్ళడమే తప్పు అక్కడికి. ఎందుకంటే అంత క్రౌడ్ పెట్టుకొని మనం ఏం ఇప్పుడు ఆ రోజు చూడకపోతే నెక్స్ట్ రోజు చూస్తారు కదా. సినిమా అనేది లాంగ్ రన్లో రన్ అవుతుంటుంది, ఎప్పుడైనా చూడవచ్చు సినిమా. అండ్ హీరో గారిని కూడా అంతే, ఇప్పుడు ఆ రోజుతో అయిపోదు కదా. ఒకవేళ హీరో గారిని చూడాలని వెళ్ళింటే తర్వాత ఎప్పుడైనా చూసేవాళ్ళు. ఇప్పుడు అలా వాళ్ళని కాకుండా ఎవరైనా సరే అలా అంటే చూడాలనే దాంట్లో వెళ్ళిపోయి పక్కన ఏం జరుగుతుందో, పక్కన మనకి ఏం వెళ్తున్నాయో కూడా చూసుకోకుండా, వెహికల్స్ వెళ్తున్నా ఏ వెళ్తున్నా రోడ్ల పైన అలా అదే మెంటల్గా ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోవడం తప్పు. ఒక ఫ్యానిజం అనేది ఉండాలి, అది ఎంతవరకు ఉండాలో అంత లిమిట్ వరకు ఉండాలి. ఆ లిమిట్ దాటి ప్రయత్నించడం వల్లే ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఒక తోసుకోవడము, గుంపులుగా వెళ్ళడము, లైక్ ఒక వందలాది వేలాది మంది ఒకటేసారి రావడంతో అట్లాంటి సంఘటన జరిగింది. ఇంకోసారి అలాంటి సంఘటన జరగకుండా ఉండాలని నేను భావిస్తున్నాను మేడం. జనరల్గా ఏంటంటే సార్, ఇక్కడ 2 థింగ్స్ జరిగాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మూవీ స్టార్ట్ అయ్యే ముందు అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళడం ఇంటిమేషన్ లేదు అని థియేటర్ వాళ్ళు కూడా చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది ఆల్రెడీ అది ఒక చిన్న రోడ్డు, కొంచెం మాస్ ఏరియా. కానీ అల్లు అర్జున్ గారు AAA లాంటి థియేటర్స్ వదిలిపెట్టి అదే థియేటర్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి? అది కూడా వితౌట్ ఇంటిమేషన్. మేడం లైక్ అల్లు అర్జున్ సారే కాకుండా మహేష్ బాబు సార్ కూడా, మీకు ఐడియా ఉంది, సుదర్శన్కి ఫస్ట్ ఖచ్చితంగా ప్రీమియర్స్ కానీ మార్నింగ్ షో కానీ వెళ్తారు. సో వీళ్ళు వెళ్తుంటారు అనమాట. ఆ రోజు ఇంకోటి ఏంటంటే బాగా పబ్లిసిటీ కూడా అయిపోయింది, హీరో గారు వస్తున్నారు అనే దాంతో చాలా మంది వచ్చారు. ఆ రావడం కూడా, ఆ వచ్చినప్పుడు వాళ్ళు చూసుకోవట్లేదు, ఇంకా హీరో గారి పైనే మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టి పక్కన ఏం జరుగుతుందో కూడా చూడట్లేదు. ఆ చూసుకోవడాలు, నూక్కోవడాలు ఇంకా అన్నీ జరిగిపోయాయి. ఏమేమి జరగాలి అంత విధ్వంసం జరిగిపోయింది అక్కడ. సో ఆ విధ్వంసం వల్లనే మనకు ఇలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. సో ఏది చేసినా కానీ ఆ ఫ్యామిలీకి ఆమె లేని లోటు అయితే తీర్చలేము. కాకపోతే ఏంటంటే, అల్లు అర్జున్ గారు ఈ ఇన్సిడెంట్ నాకు నెక్స్ట్ డే తెలిసింది, నేను 25 లక్షల రూపాయలు సహాయం చేస్తున్నాను ఆ ఫ్యామిలీకి, ఇది ఒకటే కాదు ఫ్యూచర్లో ఆ ఫ్యామిలీకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయినా కానీ దాని గురించి కూడా ఆ 25 లక్షలు ఇచ్చినా కానీ సాటిస్ఫై అవ్వకుండా దాని గురించి కూడా ఎన్నో రకాల కాంట్రవర్షియల్స్ నడుస్తూ ఉన్నాయి. పుష్ప అనేది స్టార్ట్ చేయడంతో కాంట్రవర్షియల్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఎందుకు మారింది? కేర్ ఆఫ్ అడ్రస్ అంటే చెప్పాను కదా మేడం, ఇప్పుడు ప్లస్లు ఎవరు చూడరు. మీరు అన్నారు ఇప్పుడు 25 lakhs ఇచ్చారు అని. యాక్చువల్గా 25 lakhsతో పాటు ఇంకో బాబు హాస్పిటల్లో, బాబు పాప సంథింగ్ హాస్పిటల్లో హాస్పిటల్ ఖర్చులు కూడా అల్లు అర్జున్ గారే భరిస్తానని చెప్పారు. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకేమైనా కావాలన్నా కూడా చూస్తానని చెప్పారు. అలాంటివి చెప్పారు. అంటే ఇప్పుడు జరిగింది యాక్చువల్లీ హీరో గారు ఏం చెప్పారు దానికి, అసలు నాకు అంటే నేను థియేటర్లో ఉన్నాను, నాకు ఇది జరిగింది కూడా తెలియదు, మేము చాలా అంటే హీరో గారికి తెలియదు అసలు అలాంటి సంఘటన జరిగిందని ఫస్ట్. తర్వాత తెలిసిన వెంటనే చాలా బాధపడ్డాను నేను అని చెప్పేసి దానికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అందరూ చూశారు మన ప్రెస్ మీట్ పెట్టి. సో హీరో గారి వర్షన్లో హీరో గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇంకా కాంట్రవర్సీ అంటారా, అది మనము ఇప్పుడు మంచి మాట్లాడినా చెడు మాట్లాడతారు. మనకి ఎప్పుడు మంచి మాట్లాడే వాళ్ళకి మంచి అనేది జరగదు, చెడు అనేది ఒక రాయితో కొడుతూనే ఉంటుంటారు. చెడు అంటే లైక్ చెప్పాను కదా, మన పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా వాళ్ళ పనే అది ఉంటుంది. వాళ్ళని మనం ఏం అనలేము మనము. వాళ్ళు ఇంకా వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది, వాళ్ళకు నెగిటివ్ థింకింగ్లోనే ఉంటుంటారు. సో ఎప్పుడు అదే చేస్తుంటారు. సో మంచి మాట్లాడితే ఎవరైనా సపోర్ట్ చేస్తారండి. ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ కావాలి అవన్నీ అడగడంలో తప్పులేదు, అవన్నీ మంచి, అంటే ఎవరైతే సపోర్ట్ చేసి ముందుకు వచ్చారో వాళ్ళందరూ గ్రేట్ నిజంగా. అలాంటివి చేసుకోవచ్చు. కానీ అన్నెసెసరీ వర్డ్స్ అండ్ యూజ్లెస్ థింగ్ అంటే అలాంటివి మాట్లాడుతుంటారు కదా, అవన్నీ వేస్ట్ అంటాను. సో వన్స్ పుష్ప మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 2 days కూడా పుష్ప మూవీ బాగాలేదు అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఏంటంటే, ఫస్ట్ 2 days ఇన్ ద సెన్స్ ముందు రోజు నైట్ రిలీజ్ అయిన తర్వాత, బట్ 24 hours తిరగకుండా పుష్ప అనేసరికి అదొక అద్భుతం అని చెప్పేసి చెప్తున్నారు బయట. ఒక మూవీ గురించి బయట మాట్లాడాలి అంటే హీరో మీద ఉన్న
కోపమే కాదు అంటే హీరోకి నాకు తెలిసి హీరో గారికి ఎటువంటి శత్రువులు లేరు, ఎందుకంటే ఈజ్ వెరీ కైండ్ హార్టెడ్, వి నో దట్. కాకపోతే ఏంటంటే ఎక్కడో ఏదో చిన్న నెగిటివ్ ప్రచారం జరుగుతూ ఉంది దాని గురించి. అండ్ ఇంత పెద్ద మూవీ వెనకాల చాలా మంది కష్టం, మీలాంటి ఆర్టిస్టుల హార్డ్ వర్క్ ఉంటుంది. దగ్గర దగ్గర సుకుమార్ సార్కి 25 మెంబర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారని విన్నాము. అంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ చాలా ఇన్ని సంవత్సరాలు బట్టి చాలా కష్టపడి ఉండి ఆ మూవీ తీసినట్టున్నారు కదా. సో దీని మీద ఇంత కాంట్రవర్షియల్ జరుగుతున్నప్పుడు జనరల్గా మూవీ టీం రియాక్షన్ ఎలా ఉండిందండి? ఆ కాంట్రవర్సీ అనేది యాక్చువల్‌గా సెట్‌లోకి రాలేదండి. అంటే ఈ ముందు రోజు మీరు అన్నట్టుగా వచ్చింటది. అది వేరియస్ వాళ్ళ ఒపీనియన్స్ ఉన్నాయి. మనకెప్పుడైతే షూట్ జరిగిందో, షూట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ బయట కాంట్రవర్సీలు అవన్నీ పట్టించుకోవడానికి అసలు టైమే ఉండేది కాదు. ఎంతసేపు మాకు సీన్స్ అండ్ డైరెక్టర్ ఏమో సీన్స్ రాసుకోవడం, ఎలా తీయాలి, ఏ షాట్ ఏ యాంగిల్‌లో, మిడ్ షాటా, క్లోజ్ షాటా, వైడ్ షాటా అని చెప్పి ఆయన వర్క్‌లో ఆయన ఉండేవాళ్ళు. టెక్నీషియన్స్ వర్క్‌లో ఉండేవాళ్ళు. యాక్టర్స్. అసలు వీటి గురించి ఆలోచించేంత టైము ఉండకపోతుండే. అసలు అది అలా అన్నారని కూడా ఎవరికి తెలియదు కూడా. కానీ మీరేమో అలా చెప్తున్నారు, మాకు అంత టైం ఉండేది కాదు, మేము పట్టించుకోము ఆ టైంలో అని చెప్పేసి. కానీ మేము విన్నదంతా కూడా సెట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి హీరోకి ఇంకా డైరెక్టర్కి మధ్యలో హీరో బిఎడ్ కూడా తీసేశారు అని చెప్పేసి అన్నారు, షూట్ నుంచి వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నారు, పుష్ప 2 ఆగిపోయింది అన్నారు. మరి ఇవన్నీ ఏంటి, ఈ వివాదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ అన్నారు కాలే అంతే. అన్నారు, మీరంతా విన్నారు అంతే. అంతేగాని ఎవరు లైవ్‌లో ఎవరు చూడలేదు. అసలు హీరో గారికి అండ్ డైరెక్టర్ గారికి బయట ఏం జరుగుతుందో కూడా తెలీదు. డార్లింగ్ అనుకుంటూ వాళ్ళే ఒకానొక చిన్న బ్రేక్ టైంలో ఇలా జరిగిందంట సార్ అని ఒకతను ఎవరో ఇలా చూపించారు. ఇద్దరు చూసుకొని, అవునా డార్లింగ్ నిజంగానా ఇలా జరిగిందా అంటే, అవునా డార్లింగ్ ఇలా కూడా జరుగుతుందా అని చెప్పి వాళ్ళిద్దరు కానీ ఒక చాలా 1 మినిట్ అలా నవ్వుకొని మళ్ళీ వర్క్ లేదు, దాని మీద కొంతమంది ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా స్పందించారు కదా ఆ టైంలో. అంటే డెఫినెట్గా మీరు ఎంత ఈజీగా చెప్తున్నారు, బట్ అక్కడ అంత కూల్గా లేదు కదా సిచ్యువేషన్. ఎందుకంటే ఆ టైంలో చాలా మంది అన్నారు అల్లు అర్జున్ షూట్ నుంచి వెళ్ళిపోయారంట అని చెప్పేసేసి. లేదు మేడం. అలా అంటే మేమైతే అక్కడ లైవ్‌లో ఉన్నాం గదా. మేము ఉన్నప్పుడైతే అలాంటివి జరగలేదు. మరి మేబీ మేము లేనప్పుడు ఏమన్నా వాళ్ళొచ్చి లైవ్‌లో చూసారేమో తెలీదు నాకైతే. మేమైతే ఆల్మోస్ట్ హీరో గారు ఉన్న సీన్స్‌లలో అన్ని సీన్స్‌లలో ఉన్నాం. అక్కడ షూట్ డేస్‌లో ప్రతి డే ఉండేవాళ్ళము. అక్కడ మాకసలు ఈ బయటి విషయాలు మాట్లాడుకోనికి హీరో గారికి చెప్పాను గదా, జస్ట్ 1 సెకండ్ ఎవరో చూపిస్తేనే ఇద్దరు నవ్వుకొని, అవునా ఇలా జరుగుతుందా డార్లింగ్, పోన్లే మనం వర్క్ స్టార్ట్ చేసుకుందాం పదా అని చెప్పి వర్క్‌లో మునిగిపోయేవాళ్ళు. ఎప్పుడు 24 అవర్స్ కాదు గానీ షూట్ జరిగినంత సేపు వర్క్ మీదనే కాన్సంట్రేషన్ ఉండేది. ఓకే. సో మొత్తానికైతే ఇవన్నీ రూమర్సే అంటారా? ఆల్మోస్ట్ రూమర్సే మేడం. ఓకే. సో 'పుష్ప 2' అనేది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయిపోయింది ఇప్పుడు ప్రెజెంట్. అండ్ 'పుష్ప 3' ఉండబోతుందా? ఎందుకంటే మాకు చిన్న హింట్ ఇచ్చారు కదా లాస్ట్‌లో. అవును మేడం. సుకుమార్ గారిని అడగాలి ఈ విషయం. ఎందుకంటే ఆయన్నే డైరెక్టర్. ఏమంటే మొత్తం షిప్ ఆఫ్ ద కెప్టెన్ అంటారు కదా, ఆయన్నే కెప్టెన్ గారు. ఆయన తీస్తున్నారా తీయట్లేదా అనేది తెలీదు. కాకపోతే హింట్ అయితే ఇచ్చారు మీకు. మేబీ తీస్తుండొచ్చు మేడం. అంటే అసలు రకరకాల మాటలు వినబడుతున్నాయి. రష్మిక గారి కొడుకు విజయ్ దేవరకొండ అని చెప్పేసేసి మూవీలో నెక్స్ట్ పార్ట్‌లో విజయ్ దేవరకొండ ఉంటారు అని చెప్పి. అవన్నీ టాక్స్ అయితే బయట నడుస్తున్నాయి. చాలా మంది అనుకుంటున్నారు. అంటే మీ దాకా వచ్చాయా? ఒకవేళ రియల్‌గానే జరిగిందనుకో, ఇదంతా ఫ్రీ పబ్లిసిటీ అయిపోద్ది మేడం. అప్పటి వరకు అసలు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 2 కూడా ఇలాంటివి జరిగాయి. 2ని ఎక్కడికో శిఖరానికి తీసుకెళ్ళిపోయారు. చాలా పెద్ద హిట్ చేశారు. ఇంకా దాన్ని ఇంకా డబుల్ ట్రిపుల్ హిట్ చేస్తారు. కానీ మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు లైక్ అంటే మూవీ నాకు తెలీదు, ఐడియా లేదు అంటున్నారు. ఫస్ట్ పార్ట్‌లో ఉన్నారు, సెకండ్ పార్ట్‌లో ఉన్నారు కదా. సో మీరు కనుక ఒకవేళ థర్డ్ పార్ట్ తీస్తే థర్డ్ పార్ట్‌లో కూడా డెఫినెట్‌గా ఉంటారు కదా. ఉంటాం మేడం. అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు నా క్యారెక్టర్‌ని కంటిన్యూగా చేయాలనుకున్నారనుకో, యాజ్ యూజువల్‌గా పెట్టేయొచ్చు ఆయన్ని. అంటే డిపెండింగ్ ఆన్ ద డైరెక్టర్ గారు. ఎందుకంటే డైరెక్టర్ గారే మెయిన్ క్యాప్టెన్ కదా. ఆయన నా క్యారెక్టర్ ఇప్పుడు 1లోనే మీకు చెప్పాను. 1లో నాది అసలు అయిపోయింది. 2లో ఉన్నాననుకున్నాను. సినిమా స్టార్ట్ అయిన తర్వాత 1 మంత్ తర్వాత నన్ను పిలిచారు సెట్‌లోకి. ఒక 15-20 డేస్ తర్వాత నేనప్పుడు ఎంటర్ అయ్యా పోలీస్ స్టేషన్ సీన్‌లో. అప్పటివరకు నాకు అసలు ఇంకా నాకుండదు అనుకోని నేను వేరే సినిమాలు చేస్తున్నాను. అసలు నాకు ఉంటుందని కూడా థాట్ కూడా లేకుండే. అలాగే 3లో మేబీ చెప్పలేం, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫ్రీ పబ్లిసిటీ అని చెప్పేసి ఒక మాట వాడేశారు. ఒక 'కల్కి', ఒక 'దేవర' ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఎటువంటి కాంట్రవర్షియల్స్ లేకుండా చాలా ఈజీగా మూవీస్ వచ్చాయి, పెద్ద హిట్ అయ్యాయి, వెళ్ళిపోయాయి. కానీ 'పుష్ప' అనేది రావడమే బన్నీ గారు అన్నట్లు 'పుష్ప' అంటే ఆ డైలాగ్ మీరు చెప్పండి. 'పుష్ప' అంటే ఫ్లవర్ అనుకుంటివా? కాదు, వైల్డ్ ఫైర్. అంతే వైల్డ్ ఫైర్‌తో జనాల్లోకి వచ్చారు. వైల్డ్ ఫైర్ చుట్టూ ఏంటంటే కాంట్రవర్షియల్‌ని కూడా చుట్టుకొని తీసుకొని వచ్చారు. ఆఫ్‌కోర్స్ ఆ ఫైర్ వేడికి ఆ కాంట్రవర్షియల్ కాలిపోయిందిలే కానీ ఇప్పుడు ప్రెజెంట్. కాకపోతే మూవీ హిట్ అనేది మటుకు తారాస్థాయికి చేరుకుంది.
ఇంత జరగడానికి లైక్ అంటే టీం మొత్తాన్ని డెఫినెట్గా హార్డ్ వర్క్ ఉంటుంది. సో అయినా కానీ మీరు ఇందాక చెప్పినప్పుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ సుకుమార్ సార్ గురించి మనం మాట్లాడదాము. Yeah. ఎలా ఉంటారు సుకుమార్ సార్ సెట్లో? సుకుమార్ సార్ పని రాక్షసుడు అండి. ఎప్పుడు వర్క్ 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 అంటే ఈ షార్ట్ తీసాం దాన్ని ఇంకా ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. ఇప్పుడు ఒక వర్షన్ ఉంటుంది మేడం, అంటే ఆల్రెడీ వాళ్ళు మాట్లాడారనమాట రైటర్స్ వాళ్ళంతా. ఇక్కడ వరకు ఇంక ఇక్కడికే అయిపోతుంది అనుకుంటారు అందరు. ద బెస్ట్ వర్షన్ తీసుకొచ్చి పెట్టేస్తారు. సార్ ఇది ఇది డెవలప్ చేసి 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 ఇంక ఇక్కడికి దీనికంటే ముందుకు ఇంక వెళ్ళదు, ఇక్కడికి లాస్ట్ అనుకుంటారు. అప్పుడు మాస్టర్ వస్తాడు మాస్టర్ మైండ్తో, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. అప్పుడు దాన్ని అంటే అక్కడికే అయిపోతుంది, ఇక్కడ ద ఎండ్ అనుకుంటాం కదా మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం 2 ఎండ్ అయిపోయింది, ఇంకా 3 ఉండదు అనుకున్నారు, 3 ఇచ్చాడు. సో లీడ్ అలాగే సీన్ని కూడా అంతే, షార్ట్ని కూడా ఇక్కడికి ఇది అయిపోతుందంటే లేదు ఇంకా బెటర్మెంట్ అని ఒక మంచి ఎండ్ అయిపోయిన టైంలో దాన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు మళ్ళీ. సో అది నిజంగా మాస్టర్ మైండ్ అండ్ మాస్టర్ పీస్ని మనకి వదలడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అంత తొందరగా ఏ సీన్కి సాటిస్ఫై ఎవరు అనుకుంటా సార్. మేబీ అంటే ఆయన ఏంటంటే ఒక పర్ఫెక్షన్ కోసం చూస్తుంటాడు. అట్ ఏ టైం ఆ సీన్ ఇంకా అంటే మనం ప్రేక్షకులకి betterment. ఇంకా అంటే మనకు ఇప్పుడు ఇక్కడ జరిగేది కాదు, మన తెరపైన చూసి ప్రేక్షకుడు వినోదం పొందుతుందా లేదా, వాళ్ళని మనం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామా లేదా, ఆయనకు అక్కడే ఉంటుంది. ఇక్కడ ఏదో జరిగింది, నువ్వేదో చెప్పావు నేనేదో చెప్పానని చెప్పేసి అది ఆలోచించాడు. ఆయన ఆల్రెడీ మొత్తం రాసుకొని వస్తాడు బాండెడ్ స్క్రిప్ట్. తర్వాత అక్కడ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ దాన్ని బాగా డెవలప్ చేసుకుంటూ మన ప్రేక్షకుడికి ఏం కావాలో ఆ వేలోనూ ఆలోచిస్తుంటాడు. జనరల్గా సార్ ఇప్పుడు మీనంటే ప్రేక్షకుడికి ఏం కావాలో ఆ వేలో ఆలోచిస్తూ ఉంటారని చెప్పేసి అన్నారు కదా. సో హీరో హీరోయిన్ వరకు ఓకే, బట్ ఇప్పుడు మీ అందరితో ఆర్టిస్టులందరితో కూడా సుకుమార్ సారే ట్రావెల్ అవుతారా? ఐ మీన్ డైలాగ్స్ విషయంలో కానీ, స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసే దగ్గర కానీ, లేకపోతే అసిస్టెంట్స్ ఫాలో అవుతారా? సార్కి టీం ఉంటుంది మేడం, మెయిన్ యాక్టర్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఒక అతను డైలాగ్ చెప్పే అతను, ఒక అతను అంటే ఎగ్జాంపుల్ ప్రవీణ్ గారు ఉన్నారు కూడా, ప్రవీణ్ గారు వచ్చి చెప్తారనమాట ఈ సీన్ అని. చెప్పిన తర్వాత మొత్తం అయిన తర్వాత డైరెక్టర్ గారు ఫైనల్గా చెప్తారు షార్ట్కి వెళ్ళే ముందు, ఓకే కదా ఇది ఒకసారి చెప్పండి అని చెప్పి ఒక మానిటర్ చేసి టేక్కి వెళ్తాం. అలా ఉంటుంది. అలా ప్రవీణ్ గారు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ రావు రమేష్ గారికి చెప్పాలి, ఆయన చెప్తారు. హీరో గారు అలా చెప్పిన తర్వాత వేరే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, వేరే చిన్న చిన్న యాక్టర్స్ ఉన్నారు అనుకో, నీ ఎక్స్ప్రెషన్ ఇలా వేయాలి బ్యాక్ సైడ్, నువ్వు ఈ టైమింగ్లో ఈ చిన్న డైలాగ్ నువ్వు చెప్పాలి. అలా అలా టీం ఉంటుంది. మొత్తం టీం వర్క్ అనేది చాలా బాగుంటుంది. వాళ్ళ టీం వర్క్ ఈజ్ ద బెస్ట్ వర్క్ అన్నట్టుగా మొన్న సుకుమార్ సార్ సక్సెస్ మీట్లో కూడా చెప్పాడు. సుకుమార్ ఈ సినిమా సుకుమార్ ఒక్కడు తీయలేదు, నా వెనకాల ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు ప్రతి ఒక్కళ్ళు ఇందులో డైరెక్టర్సే. వీళ్ళు లేకపోతే నేను ఇంత అద్భుతంగా తీయలేకపోతుంటేనేమో, వీళ్ళందరి కష్టం కూడా ఉంది ఇందులో. సో ఇందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రాసి పెట్టుకోండి, రేపు డైరెక్టర్లు కాబోతున్నారు, వీళ్ళందరూ ఎలిజిబిలిటీ ఫర్ ద డైరెక్టర్స్. ప్రొడ్యూసర్స్కి అందరికీ అన్నాడు, మీరు మంచి ఆఫర్స్ ఇవ్వచ్చు వీళ్ళకి, మూవీస్ వాళ్ళు స్క్రిప్ట్ పట్టుకొని వస్తే డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేయచ్చు అని చెప్పాడు. సో ఇది నిజంగా చాలా మంచి విషయం కదా. ఆయన దగ్గర వర్క్ చేసే అసిస్టెంట్స్ కూడా ఛాన్సెస్ ఇవ్వమని చెప్పేసి సార్ అలా చెప్పడం చాలా గొప్ప విషయం కదా. చాలా గొప్ప విషయం, చాలా బ్రాడ్ మైండ్తో చెప్తున్నారు ఆయన. ఓకే. అండ్ జనరల్గా మాకు తెలిసిన బన్నీ గారు ఒకప్పుడు ఏంటంటే చాలా జోవియల్గా సరదాగా అట్లా ఉంటూ ఉండేవాళ్ళు. కాకపోతే కొద్ది రోజుల నుంచి చూస్తుంటే, కొన్ని సంవత్సరాల నుంచి చూస్తుంటే బన్నీ గారి ఫేస్లో కొంచెం ఐ మీన్ అంటే మెచ్యూరిటీ అనేది డెఫినెట్గా ఉంటుంది, దాంతో పాటు ఆయన కొంచెం సీరియస్నెస్ మెయింటైన్ చేస్తున్నట్లు చాలా మంది ఫ్యాన్స్ కనిపిస్తుంది. సెట్స్లో అసలు బన్నీ గారు ఎలా ఉంటారు? బయట విషయాలు మనకు తెలియదు కానీ మేము మాకు సెట్లోకి వచ్చినప్పుడు మేడం, మార్నింగ్ వచ్చినప్పుడు సివిల్ డ్రెస్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మాత్రం హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి చెప్తారు, గుడ్ మార్నింగ్. ఎప్పుడైతే గెటప్ వేసుకొని పుష్పరాజ్గా ఎంటర్ అవుతాడో మొత్తం పుష్పరాజ్ గురించే ఉంటాడు. ఇంకా ఆ సీన్స్ డిస్కషన్ చేయడం కానీ, మీరు ఇలా చేస్తున్నారు కదా, ఇది ఇలా చేయండి ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మనకు సజెషన్స్ ఇస్తారా బన్నీ గారు? కొత్త యాక్టర్స్ ఉంటారు కదా మేడం, కొత్త యాక్టర్స్ ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది, వాళ్ళు అందరు అలా దగ్గరకు వచ్చేసి అలా నించున్నప్పుడు ఓవర్లాప్ అయిపోతారు కదా మేడం. అలా అయినప్పుడు వాళ్ళకి చెప్పాడు, మీరు అలా ఓవర్లాప్ అవ్వకండి, కెమెరా మీకు కనిపిస్తుందా లేదా చూసుకోండి, కెమెరా మీకు కనిపిస్తే మీరు ఉన్నట్టు ఫ్రేమ్లో, లేదంటే మీరు ఫ్రేమ్లో లేనట్టు. అలాంటి సజెషన్స్ చాలా కొత్త వాళ్ళకి, అంటే కొంచెం మీద పడిపోయి ఇలా ఉంటారు కదా మేడం, వాళ్ళకి తెలియదు కదా కెమెరా సెన్స్, అప్పుడు కొంచెం చెప్తాడు అనమాట, ఇలా ఉండండి అని చెప్పి చాలా మంచి సజెషన్స్ ఇస్తాడు.
జనరల్ గా ఏంటంటే ఇలాంటివన్నీ అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్తుంటారు. వీళ్ళు అంటే ఫైనల్‌గా ఏంటంటే సార్ షాట్ జరిగినప్పుడు కొంచెం ఫస్ట్ చెప్పాను కదా మేడం మానిటర్ తీస్తారు. మానిటర్ తీసినప్పుడు వీళ్ళు కొంచెం అలా ఇలా చేస్తారు కదా! చేసినప్పుడు అప్పుడు చెప్తాడు. సార్ కొంచెం చూసుకోండి మీరు కూడా కనిపియాలంటే ఇలా ఉండండి. ఇట్లా పైన పడకండి. ఫ్రేమ్ కొంచెం అటు ఇటు అవుతుంది అని చెప్పి సజెషన్ అంటే యాక్టింగ్ వైస్‌గా ఇస్తాడు. అండ్ మీరన్నట్టుగా అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళేమో వాళ్ళ వర్క్ చేస్తారు. అంటే మీ పొజిషన్స్ ఇవి. మీరు ఇక్కడ ఉండాలి. ఉన్నాక కూడా కొత్త వాళ్ళలో కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా మేడం. ఇప్పుడు హీరో అనగానే మనం కనిపియాలి అని చెప్పేసి అదే కదా హీరో పక్కన ఇప్పుడు కనబడితే ఇతను ఏంటంటే నేను కనిపియాలని ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను హైట్ తక్కువ ఉంటాను మేడం. వేరే వాళ్ళకి ఏంటంటే కనిపించాలని ఉంటుంది. వాళ్ళు ముందుకు వచ్చేస్తారు ఇలా. ముందుకు వచ్చినప్పుడు నేను కనిపించాను కదా ఫ్రేమ్‌లో. అప్పుడు మనం చెప్తే వినరు వాళ్ళు. అప్పుడు టేక్ వేస్ట్ అయిపోతుంది ఆ రోజు. ఇప్పుడు అంత పెద్ద సెటప్‌లో టేక్ వేస్ట్ అవుతుంది. అయినప్పుడు చెప్తారు. వాళ్ళు చెప్తుంటే హీరో గారు కూడా కూల్‌గా చెప్తాడు. చూడండమ్మా ఇప్పుడు మీరు ముందుకు రావడం వల్ల ఇంకో టేక్ పడింది. సో మీరు ఫ్రేమ్‌లో కనిపించేటట్టు మంచి గ్యాప్‌గా నించోండి. అందరు గ్యాప్‌లో ఉంటేనే మీరు కనిపిస్తారు. అలా ముందుకు తోసుకోకండి అని ఆయన కూడా చిన్న సజెషన్ ఇస్తాడు అలా. ఓకే. సో ఏదైనా కానీ అంత పెద్ద హీరో మీ అందరికి మీ అందరికి ఇన్ ద సెన్స్ మీకంటే ఆఫ్‌కోర్స్ 100 సినిమాలు చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఓకే. కొత్తగా అప్పటికప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఏమీ తెలియకుండా అంటే కెమెరా యాంగిల్స్ కూడా తెలియకుండా ఉండే వాళ్ళకి అంత పెద్ద హీరో సజెషన్ ఇవ్వడం అంటే చిన్న విషయం అయితే కాదు. అవును. ఓకే. అండ్ దీంతో పాటు లైక్ అంటే సెట్‌లో అంతా కూల్‌గానే జరుగుతూ ఉంటది కదా! సో సెట్‌లో కూల్‌గా జరిగింది. కాకపోతే ఏంటంటే వన్స్ మూవీ మాత్రం బయటకొచ్చిన తర్వాత చాలా హాట్ టాపిక్‌గా మారింది కదా! అండ్ మిమ్మల్ని బయట మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో కానీ ఇలా ఎవరైనా అడుగుతూ ఉండేవాళ్ళా? ఏంటి 'పుష్ప' మూవీ సెట్‌లో చాలా జరుగుతున్నాయంట. అసలు ఏం జరుగుతున్నాయి? ఏంటి అని చెప్పేసి ఎప్పుడైనా ఏమైనా అడిగేవాళ్ళా? కొందరు అడిగేవాళ్ళు క్యూరియాసిటీ ఉంటుంది కదా వాళ్ళకి. అరే డెఫినెట్‌గా ఇలా పెద్ద మూవీ జరిగిందంట, కదా! అలా జరిగిందంట అంటే అవేం లేవు మా దగ్గర. అరే ఇప్పుడు యూట్యూబ్ ఎగ్జాంపుల్ అంటున్నాను మేడం. యూట్యూబర్స్ ఉంటారు. వాళ్ళేంటి వ్యూయర్‌షిప్ పెంచుకోవడానికి థంబ్‌నెయిల్ ఇష్టం వచ్చింది ఏసేస్తారు. లోపల ఏదో మ్యాటర్ చెప్పేస్తారు. ఇంకా ఎవరి పైన చెప్తే వింటారు. ఇప్పుడు శ్వేత గారు ఉన్నారు ఎగ్జాంపుల్. హిట్ టీవీ యాంకర్ శ్వేత గారు ఉన్నారు. శ్వేత గారి మీద ట్రోల్ చేస్తే అంతగా చూడరు. అంటే మీ సర్కిల్‌లో చూస్తారు. ఇప్పుడు నా పేరు మీద చేశారనుకో నా సర్కిల్‌లో చూస్తారు. అదే ఒక స్టార్ హీరోదో లేకపోతే స్టార్ పొలిటీషియన్‌దో చేశారంటే బూమ్ మొత్తం వెళ్ళిపోతుంది. సో డెఫినెట్‌గా. వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు. అది ఏంటంటే కొందరు చెప్పే విధానము ఇది నిజమే అన్నట్టుగా చెప్పేయడంతోటి పబ్లిక్‌లో దూసుకుపోయి ఆ ట్రోల్‌నెస్ అనేది అలా అతను చెప్పాడు గానీ వేరే యూట్యూబర్ అలా స్ప్రెడ్ అయిపోయింది. అలా అంటే నాట్ ఓన్లీ హీరో అని కాదు. ఎవరినైనా అంటే లైక్ మీరు పొలిటీషియన్స్ పైన కూడా చూడండి చాలా జరుగుతుంటాయి. వాళ్ళే తర్వాత అంటారు అవునా నిజంగా నాకు తెలియదే ఇలా జరిగిందని అంటారు. వాళ్ళకి కూడా నిజంగానే తెలీదు. వాళ్ళు కూడా హ్మ్. ఏమనుకుంటారంటే ఏంటి మన వెనకాల మనమే ఇన్ని చేసామా మనకు తెలియకుండా అని చెప్పేసి అవును. డెఫినెట్‌గా ఇలాంటి రూమర్స్ అనేది కొన్ని రావడం అనేది చాలా ఈజీగా జరుగుతూ ఉంటాయి. సరే ఇదంతా ఎవరో యూట్యూబర్సో, ఇన్‌ఫ్లుయెన్సర్సో పబ్లిసిటీ కోసం చేశారనుకుందాం. అంతవరకు ఓకే. కానీ వీళ్ళు పబ్లిసిటీ ఇచ్చుకోవడం కోసమా? ఎందుకు అంత మంచి మూవీ తీసి సామాన్యుడికి కూడా థియేటర్‌కి వెళ్లి చూసేటట్లు ధరలు అందుబాటులో లేకుండా అమ్మో! సినిమాకెళ్ళాలంటే భయపడే విధంగా ఎందుకు టికెట్ రేట్లు అంత పెట్టారప్పుడు మొదట్లో? మొదట్లో అంటే అది డిపెండింగ్ ఆన్ ద ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ మేడం. వాటి గురించి మాకు తెలీదు. ఎందుకంటే మేము యాక్ట్ చేయడం, మాకు డబ్బులు ఇయ్యడం, అక్కడ మేము యాక్టింగ్ మీ గురించి రెమ్యూనరేషన్స్ మీకు కరెక్ట్‌గా మా వచ్చేసాయా? అందరికి డబ్బులొచ్చేసాయి. మేము విన్నదేందంటే అది బడ్జెట్ ఎక్కువగా అయ్యింది. హ్మ్. సో, నాకు తెలిసి అంటే బడ్జెట్ ఓపెనింగ్స్ ద్వారా వచ్చేసాయని చెప్పేసి ప్రతి ప్రొడ్యూసర్ అలాగనే అంటే మీరు వేరే మూవీస్ కూడా చూసుంటారు. చాలా మూవీస్ ప్రీమియర్ షోస్ అండ్ రేట్స్ పెంచుతూ జరుగుతున్నారు. హ్మ్. వేరే 'బాహుబలి' అండ్ చాలా మూవీస్‌కి జరిగిందలా. సో, అలాగే జరిగింటది. నాకు కూడా తెలియదు. అది ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్‌కి గవర్నమెంట్‌కి సంబంధించిన ఇష్యూ మేడం. అంటే ఎందుకు అడుగుతున్నానంటే థియేటర్స్‌లో చాలా సీట్స్ ఖాళీగా ఉన్నాయి అని నిన్నటి వరకు చెప్పారు. ఇవాళ మండే ఈ రోజు నుంచి కొంచెం ధరలనేది కొంచెం తగ్గుతున్నాయి టికెట్ రేట్స్ అని చెప్పేసేసి చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు జరిగిందన్నది నాకు కూడా ఐడియా లేదు. యాక్చువల్‌గా అంటే మీరన్నది ఉండొచ్చు. నేను విన్నదేంటంటే మేడం, ఇప్పుడు ప్రతి షో హౌస్‌ఫుల్ అయిపోయిందనేసి చూసా. అంటే చాలామంది నన్ను అడిగారనమాట టికెట్స్ అంటే సంథింగ్ ఒక అబ్బాయి మా ఫ్రెండే ఉన్నాడు. అతనేంటంటే జాబ్‌కెళ్తాడు. హ్మ్. అరే! ఫ్రైడే రోజు టికెట్ కావాలన్నాడు. హ్మ్. ఫ్రైడే రోజు చూస్తాను సినిమా ఎంతైనా పర్లేదు అంటున్నాడు. నేనన్నా నీకు జాబ్ ఉంది కదా! సండే హాలిడే నీకు. హ్మ్. లేదంటే సాటర్డే నైట్ లేదంటే ఫ్రైడే నైట్ అయినా చూడు. హ్మ్. నువ్వెందుకు వదిలేసుకొని చూస్తావు అంటే, అరే జాబ్ ఏముంది రెగ్యులర్‌గా ఉంటుంది జాబు. మాకు సినిమా చూడకపోతే మెంటల్ టెన్షన్ వచ్చేస్తది. మాకు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి హ్మ్. అనే విధంగా చాలా ర్యాష్‌గా మాట్లాడింది. నేను షాక్ అయిపోయినా. అంటే
ఏంటి ఇంత అంటే లైక్ నేను ఏమనుకుంటున్నానంటే డైలీ వర్క్లో ఉంటారు కదా మేడం, వేరియస్ జాబ్స్ బిజినెస్ అవి చేస్తారుగా, అవును. వాళ్ళు రిలాక్స్ కావడానికి వినోదం కోసం మన సినిమాకు లేదంటే ఏదైనా క్రికెట్స్ గేమ్స్ అలాంటివి చూస్తుంటారు. అవును. మన క్రికెట్ కూడా చాలా వినోదం అనిస్తుంది, లైక్ ఇండియన్కి స్పెషల్గా. అలానే మూవీస్ పైన కూడా దట్టు స్టార్ హీరో ఆ క్యూరియాసిటీ ఆ బజ్ కూడా చాలా పెరిగింది కదా, ఆడియన్స్ వరకు తీసుకెళ్లారు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ సినిమా ఇంకా చూసేయాలి, వాళ్ళకి అవ్వట్లేదు. ఈ స్టార్ హీరో ఫ్యాన్ అతను, అతన్ని అడుగుతున్నారేమో అరే ఏంటి చూసావా చూడలేదా అని. స్టోరీ అవి చెప్పుకుంటారు కదా మేడం సరదాగా. ఇప్పుడు ఆఫీస్లో మీరు కూర్చున్నప్పుడు అవునవును. ఇలా అంతా అవన్నీ ఆ షాట్ ఈ సీన్ బాగుంది ఆ సీన్ బాగుంది అలా అతనికి ఆ చెప్పుకోవాలి అని చూడాలి అనే ఆతృతలో ఎంతైనా పర్లేదు అంటున్నాడు. అదేంటి ఏం మాట్లాడుతున్నారు అని, "ఏ లేదు లేదు, ఎంతైనా పర్లేదు నాకు టికెట్ కావాలి అది అని." అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొందరు, చెప్తున్నాను ఎగ్జాంపుల్. డెఫినెట్ గా ఒక పెద్ద మూవీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అబ్బా మనం కూడా ఫస్ట్ షో చూడాలి అని ముఖ్యంగా చెప్పేసి ఫ్యాన్స్. ఫ్యాన్స్. ఎందుకంటే ఫ్యాన్ వి కదా, మూవీ వచ్చింది కదా, ఎలా ఉంది మీ హీరో యాక్షన్, ఎలా ఉంది మీ హీరో పర్ఫార్మెన్స్, ఎలా ఉంది అని వాళ్ళు చెప్పి గొప్పగా చెప్పినప్పుడు చెప్పుకోవాలి కదా మేడం yes, బయటకు yes, వచ్చి. నేను మూవీ చూడలేదు అంటే వాళ్ళ చిన్నతనం కదా అది. అదే. అండ్ సో మొత్తానికైతే మూవీ అనేది రకరకాల కోణాల్లో చూస్తే రకరకాలుగా హిట్ చేశారు అని చెప్పేసి బయట టాక్ వస్తుంది. కాకపోతే ఏంటంటే హిట్ చేయాల్సినంత అవసరం లేదు మూవీకి. ఎందుకంటే నేను కూడా చూసాను యాజ్ ఏ ఆడియన్గా. ప్రతి సీన్ కూడా టేకింగ్ అనేది, నిజం చెప్పాలి అంటే స్టోరీ లైన్ అనేది జనాలు మాట్లాడుకునే ఒక్కటే మాట డైరెక్ట్గా చెప్తున్నాను నేను బయట. స్టోరీ లైన్ అనేది పెద్దగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే 3.5 hours అయినా కానీ మూవీ అనేది ఎక్కడ బోర్ కొట్టకుండా తీశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్. మేడం స్టోరీ లైన్ లేదన్నారు, దాని గురించి చెప్తాను. స్టోరీ లైన్ లేకుండా ఎవరు తీయరు మేడం. ఇప్పుడు ఆయనకు డైరెక్టర్ గారికి అంత మంచి పేరుంది, మాస్టర్ పీస్ డైరెక్టర్ అని. సో ఇప్పుడు ఇది ఏంటంటే సీక్వెల్ ఇది. అంటే ఇప్పుడు మనకు 2 వచ్చింది, 1లో ఏం జరిగింది దానికి సీక్వెల్గా తీశారు, దాని రిలేటెడ్ అనమాట. స్టోరీ 1లో లేనిది 2లో ఇక్కడికి అదే స్టోరీ కంటిన్యూషన్ జరుగుతుంది. 1లో ఏం జరిగింది, రైజ్ అంటే ఒక కూలి ఈగోగా ఫీల్ అయ్యి నేను వర్క్ చేస్తా, నాకు డబ్బులు రావట్లే, ఇల్లీగల్గా చేస్తే డబ్బులు బాగా వస్తున్నాయి అని చెప్పి ఒక కూలి ఒక స్మగ్లర్గా మారి అక్కడి నుంచి ఎండింగ్కి వచ్చేసరికి తను డాన్ అయిపోయాడు. ఆ డాన్ అయిన అతను 2లో రూలింగ్ ఎలా చేశాడు, ఆ ఆపోజిట్ ఉన్న పోలీస్, అంటే ఇవన్నీ కల్పిత పాత్రలే, ఇవి అన్ని రియల్ అనుకొని చెప్పేసి జనాలు మేము కూడా స్మగ్లర్ అవుతాం అలా అనుకుంటే మనకి ఎన్నో సినిమాలు వచ్చాయి డాన్ అవన్నీ. ఇంకా ప్రతి సినిమా అలా అనుకుంటూ పోలేరు. కొందరు దీని గురించి కూడా డిస్కషన్ చేశారు, అలా చేశాడు ఇట్లా చేయడం తప్పు, సినిమాగానే చూడాలి. సో రూల్లోకి వచ్చేసరికి ఏ విధంగా ఫేస్ చేశాడు ఆ పోలీస్ ఆఫీసర్, ఒక స్మగ్లర్ని ఏ విధంగా అడ్డుకున్నాడు, ఏ విధంగా జరిగింది, ఇద్దరికి హోరాహోరి పోటీ ఏం జరిగింది, ఆ జరుగుతున్న తరుణంలో ఇతనికి స్టార్టింగ్లో వాళ్ళ ఫ్యామిలీతో విడిపోయిన బంధం ఏంటి, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో కలిసిన బంధం ఏంటి అనేది సెకండ్ హాఫ్లో చూపించారు. అంత మంచి స్టోరీ పెట్టుకొని స్టోరీ లైనే లేదంటే ఏంటి మేడం. మంచి క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక మంచి ఫ్యామిలీని కలిపేయడము అన్నీ మంచి, అసలు చాలా సూపర్ నేను స్టోరీ. మీకు బిగినింగ్ లోనే చెప్పా స్టోరీ లైన్ లేదు అని చెప్పేసి బయట అంటున్నారు అని బయట అదే వాళ్ళకే చెప్తున్నాను మేడం. నేను యాక్చువల్గా సినిమా చూడరు చాలా మంది, చూసిన తర్వాత మాట్లాడాలి. అంటే చూసిన తర్వాత కూడా కొందరు విమర్శించే వాళ్ళు మనం ఏమనలేదు, వాళ్ళ పని అది పెట్టుకుంటారు. సో చూసిన వాళ్ళ గురించి, అంటే చూడని వాళ్ళ గురించి నేను చెప్పింది, చూడకుండా మాట్లాడారనుకో తప్పది. ఇంత మంచి స్టోరీ. ఇప్పుడు సినిమాలు ఏమేమి కావాలో నవరసాలు అంటారు కదా, నవరసాలు ఉన్నాయి. ఫస్ట్ మీరు చూసినప్పటి నుంచి అసలు పోలీస్ స్టేషన్ సీను బ్లాస్టింగ్, ఫహద్ ఫసల్ది ఎంట్రీ సీను బ్లాస్టింగ్, ఓపెనింగ్ సీన్కి అయితే థియేటర్లో అసలు హీరో గారు ఎలివేషన్ షాట్, జపాన్ సీన్ హైలైట్, ఇంటర్వెల్ బ్యాంక్ అయితే అసలు ఇలాంటి ఇంటర్వెల్ బ్యాంక్ నాకు తెలిసి ఏ సినిమాలో రాలేదు అసలు నాకు తెలిసి. అంటే హీరో గారు అలా ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేసేది. అసలు ఇంటర్వెల్స్ బ్యాంగ్ అనేది మేము అసలు ఆ రేంజ్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ వరకు ఒక రేంజ్ అనుకుంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి ఫాఫాద్ అయిపోయిన తర్వాత మన ఫ్యామిలీ అంటే అది జాతర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా హీరో గారు పీక్స్, యాక్టింగ్, ఆ డ్యాన్స్, ఫైట్, మళ్ళీ క్లైమాక్స్ ఫైట్ కూడా ఇంతవరకు మేడం అలాంటి అంటే చాలా, అందుకనే దాన్ని ఏమంటారు ఉగ్రరూపం అంటారు, ఉగ్రరూపము అలాంటిది ఎవరు చూడలే. హీరో గారు చూపించారు ఉగ్రరూపం లాస్ట్లో. అండ్ దట్టు ఇంకోటి ఆ ఫైట్స్ వాటి గురించి చెప్పాలి. నిజంగా నవాకాంత్ అని చెప్పేసి యంగ్ మాస్టర్ మేడం, ఫైట్ మాస్టర్, అస్సలు అక్కడ మేము చూస్తుంటే అక్కడనే మాకు గూస్ బంప్స్ వచ్చాయి.
అసలు ఇలా ఆ ఫైట్ మాస్టర్తో నేను అంతకుముందు ఒకటి చేశా, ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అని చెప్పేసి అమెజాన్లో ఉంది. క్లైమాక్సింగ్ చేస్తుండే అప్పుడు అప్పుడు చూసినప్పుడే భయ్యా, ఆయన మణిపూర్ అంట, కానీ మన తెలుగులోనే చాలా చేసుకుని వచ్చాడు ఎప్పటి నుంచో, మన పీటర్ ఏన్స్ గారి దగ్గర, తర్వాత చాలా మంది దగ్గర చేశారంట. చేసి ఇప్పుడు ఆయన మాస్టర్ అయ్యాడు. ఆయన చూసి నేను షాక్ అయ్యా, భయ్యా కైసా కర్ రే ఆప్, బోత్ వచ్చాయి ఫైట్ సీక్వెన్స్ వచ్చాయి అంటే, నై 1B మైచ్ కరా, ఆ చేతులు కట్టుకొని ఉంటుంది కదా మేడం, అది కూడా ఆయనే చేశాడంట. అసలు డిఫరెంట్ ఫైట్స్ మనకు చూపించడం జరిగింది. దాని క్లైమాక్స్ అది ఒక అద్భుతం. అది అసలు ప్రతి ఒక్కరు సినిమా చూసిన వాళ్ళు మాస్ మెంటల్ అంటున్నారు ఆ ఫైట్ సీక్వెన్స్. ఇంకా మన డ్రాగన్ ప్రకాష్ గారు అని ఉంటారు, ఆయన చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ప్రతి దాంట్లో ఉండేవాళ్ళు అనమాట, యాక్షన్ సీన్స్లలో ఇట్లా. ఆయన నిజంగా ప్రకాష్ మాస్టర్ గారు మేడం నన్ను బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. నేను ఇప్పుడు అంటే మనకి చైనల్ ముఖంగా చెప్పుకోవాలి, రియల్లీ ఆయన చాలా స్వీట్ అండ్ గుడ్ పర్సన్. యాక్చువల్ సార్కి డైరెక్షన్ కూడా సూపర్గా వస్తుంది. నెక్స్ట్ నాకు తెలిసి ఎవరైనా డైరెక్షన్ ఇచ్చినా మంచి సినిమాలు తీస్తాడు. అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా చిన్న చిన్నవి ఉంటాయి కదా, చాలా అద్భుతంగా తీస్తాడు. అండ్ పర్యవేక్షణ కూడా చేయడం జరిగింది ఆయన చాలా యాక్షన్ సీక్వెన్స్కి వీళ్ళు చేసిన దాంట్లో కూడా. రియల్లీ ఆ సార్ అంటే ఇట్లా టెక్నికల్గా కూడా మనకు కనిపించని వాళ్ళు చాలా మంది ఉంటారు. సుకుమార్ గారు అన్నట్టు ఏది కూడా నా ఒక్కటి సక్సెస్ కాదు, టీం అందరూ కలిసి కష్టపడితేనే జరిగినట్లు. వీళ్ళందరి పేర్లు బయటకు రానప్పటికీ కూడా మీలాంటి ఆర్టిస్టులు వీళ్ళందరి గురించి చెప్తే కెమెరా మేడం ఫ్రేమ్స్ క్యూబా, మన ఇండియన్ కూడా కాదు, ఫారినర్ ఆయనే, పోలాండ్, ఆయన పెట్టిన ఫ్రేమ్స్ ఇప్పుడు అందరు చాలా అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు. అండ్ ఫాహిద్ ఫాజిల్ గారి గురించి మాట్లాడదాము. జనరల్గా ఒక హీరో, ఒక మంచి హీరో ఒక విలన్ క్యారెక్టర్ చేయడం అనేది కొంచెం రేర్. సో ఇప్పుడు ఫాహిద్ ఫాజిల్ గారు ఏంటంటే మలయాళంలో చాలా మంచి హీరో, చాలా పెద్ద హీరో. అండ్ ఆయన తీసుకొచ్చి ఇక్కడ పుష్పలో ఒక విలన్ క్యారెక్టర్ ఇచ్చారనమాట, షికావత్ ఆయన పేరు, షికావత్ అనే ఒక క్యారెక్టర్ ఇచ్చారు కదా. సో జనరల్గా మాకు తెలిసిన షికావత్ ఏంటంటే స్క్రీన్ పైన చాలా సీరియస్గా ఈగోతో రగిలిపోతూ ఉంటారు కదా. అసలు ఫాహిద్ ఫాజిల్ గారు బయట ఎలా ఉంటారు? బయట చాలా కూల్గా ఉంటాడు మేడం. ఆయన అంటే సీన్ లేనప్పుడు అవన్నీ చాలా అందరితో బాగా మాట్లాడుతుంటాడు. మీ అందరితో మాట్లాడే వాళ్ళ? అందరితో ఇంటర్వెల్ సీన్ మొత్తం ఆయనతోనే. దాని తర్వాత కూడా వైల్డ్ ఫైర్ కూడా మేము పైన ఉంటే వాళ్ళు కింద ఉంటారు. తర్వాత మామూలు బ్రేక్ టైంలో కూర్చొని అందరం బాగా మాట్లాడేవాళ్ళం. ఆయన గురించి చెప్పాలంటే ఫస్ట్ హైలైట్ ఏంటంటే ఆయన మలయాళీ. అవును, మలయాళీ. తెలుగును అవలీలాగా డైలాగ్స్ ఇస్తే టప్ అని చెప్పేస్తుండే. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం మేడం, మనకు మలయాళంలో ఇస్తే చెప్పలేము మనం. అండ్ అదొకటి. అండ్ కరెక్షన్స్ చేస్తారు కదా, కరెక్షన్ చేసినా కూడా అవి కూడా చెప్పేస్తుండే. సరే అవంటే బైహార్ట్ అయ్యాడేమో, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాడేమో అనుకునేవాళ్ళం. అప్పుడప్పుడు ఏమైనా చేంజెస్ ఉండి కొత్తగా సీన్ ఏమైనా క్రియేట్ చేసినా ఇలా చెప్పాలంటే అతను లాంగ్వేజ్లో రాసేసుకొని తెలుగులో మంచిగా నీట్గా చెప్పేసేవాడు. అండ్ దట్టు ఆ ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ ఊరికనే రావు మేడం నేషనల్ అవార్డ్స్. ఇప్పుడు ఫాఫా గారికి నేషనల్ అవార్డ్, అండ్ మన హీరో గారికి, ఫాఫా గారికి వేరే మూవీలో వచ్చింది, అండ్ మన హీరో గారికి పుష్ప. అలా అంటే ఇద్దరు నేషనల్ అవార్డు యాక్టర్స్ని ఒక ఫ్రేమ్లో పెట్టినప్పుడు మేము అక్కడ ఉండి దగ్గర నుంచి చూస్తున్నప్పుడే మేము అనుకున్నాం, ఇంకా ఈసారి మొత్తం నేషనల్ అవార్డులో పంట పండబోతుంది నెక్స్ట్ 2కి. హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ కానీ, హీరో గారిది కానీ చాలా అంటే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అందరినీ ఆకర్షిస్తుంది అంటే మామూలు విషయం కాదు మేడం. నాకు బీహార్ నుంచి, ముంబై నుంచి, అక్కడ నుంచి చాలామంది ఫోన్ చేస్తున్నారు అనమాట, భాయ్ బోత్ అచ్చాయ్ ఫిలిం బడియా. రాజస్థాన్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు, అతనైతే బడియా, అరే భయ్యా आप तो बहुत बढ़िया मूवी कर दिया, बहुत अच्छा है, हम लोग सब परिवार से जाके फिल्म देख के आया, बहुत अच्छा है అంటారు. నార్త్ వాళ్ళు అయితే నిజంగా ఫ్యామిలీస్ వెళ్ళిపోయి సినిమా చూసి. నాకు అదే అర్థం కావట్లేదు, నార్త్ లోకి వెళ్తే మన సౌత్ హీరోస్ ని నార్త్ లో అంతగా తీసుకోవడం అనేది ఇంతకు ముందు లేదు. కానీ అసలు రికార్డ్స్ అన్ని బ్రేక్. అదే కదా, రికార్డ్స్ ఫస్ట్ డేది ఆల్రెడీ కింగ్ ఖాన్ అంటారు మన షారుఖ్ ఖాన్ ని. జవాన్ రికార్డ్స్ అక్కడ 65 crores బాలీవుడ్ లో వస్తే మన మూవీకి 72 crores. అండ్ ఫస్ట్ డే ఓవరాల్ గా 294, అది రికార్డ్ బ్రేక్. అండ్ సెకండ్ డేకి 500 crores దాటేసింది. అలా ఇప్పుడు 1000 కోట్లు అలా వెళ్ళిపోతుంది రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ. అంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు మేడం. అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు మన తెలుగే అని కాదు, తమిళ్లో, మలయాళంలో, హిందీలో, తర్వాత బెంగాలీ, కన్నడలో కూడా మేడం. అక్కడ కూడా డబ్బింగ్ మూవీస్ రిలీజ్ అవుతాయి కదా, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో మన రికార్డ్ బ్రేక్ అంట మన మూవీ.
అంటే ఫస్ట్ డే కలెక్షన్స్. అంటే వాళ్ళు ఎంత క్యూరియాసిటీతో ఉండి ఎంత బజ్ ఉంటే సినిమాకి వెళ్ళి మళ్ళీ ఒకవేళ సినిమాలో విశేషం లేకపోతే ఒక రోజుకే డ్రాప్ అయిపోద్ది, కానీ కంటిన్యూస్ అవుతుంది ఇంకా అది. చూసిన వాళ్ళు 2-3 సార్లు చూస్తున్నారు. అసలు మీరు చూస్తున్నట్టున్నారు బయట ఇట్లా వస్తుంటే చొక్కాలు చింపేసుకుంటున్నారు అటు బీఆర్ అటు వైపు అయితే. జనరల్ గా ఏంటంటే ఇంతకు ముందు ఇంత లేదు, కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అలా చూస్తే కూడా ఇన్స్టాగ్రామ్ లో మూవీస్ తీసేసి ఆ వీడియోస్ తీసి చిన్న చిన్న బైట్స్ పెడుతున్నారు కదా, ఆ బైట్స్ కూడా లక్షల్లో మిలియన్స్ లో వ్యూస్ వెళ్ళిపోతున్నాయి. అవి చూసి మళ్ళీ చాలా మంది ప్రేక్షకులు థియేటర్ కి రావడం. అంటే చాలా మంది ఏంటంటే బిగినింగ్ లో మూవీ అంత బాగాలేదంట అని చెప్పి అనుకున్న వాళ్ళు ఈ 1-2 సీన్స్ చూడగానే మళ్ళీ థియేటర్ కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఫైనల్ గా రష్మిక గారి గురించి మాట్లాడదాం. మాకు తెలిసిన రష్మిక చాలా అల్లరి పిల్ల. మీరు పర్సనల్ గా చాలా దగ్గరుండి వర్క్ చేసి ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి దాని గురించి. రష్మిక మేడం గురించి ఏం చెప్పాలి మేడం, ఫస్ట్ సెట్లోకి వస్తుంది ఒక చిన్న పిల్లలా అల్లరి చేస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, నేను మేడం కదా, హీరోయిన్ గారు కదా, ప్రతిరోజు ఎందుకు అప్పుడప్పుడు విష్ చేసేవాళ్ళం. సరే అని అలా తిరిగి మాట్లాడుతున్నాం, వచ్చి అలా అన్నాను ఎవరని చెప్పి చూస్తే తడితే హీరోయిన్. ఏం మేడం అంటే, సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు ఈరోజు అంటే, అయ్యో మేడం మీకా చెప్పండి సార్, మేము ఏదో చూడండి మమ్మల్ని కూడా, మేము కూడా యాక్టర్స్ అని అలా చిన్న అన్నీ అల్లరిగా ఉంటుంది అనమాట. మా యాక్టర్స్ తోటే కాదు, మన సినిమాలో ఉన్న డిపార్ట్మెంట్స్ ఉంటారు కదా, ప్రొడక్షన్ వాళ్ళు కానీ ఆ ఎవరున్నా కూడా అందరితోటి హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ దట్టు సీన్లోకి ఎంటర్ కాగానే శ్రీవల్లి, ఇంకా శ్రీవల్లిగా మారిపోతుంది. అసలు ఎంత వేరియేషన్ చూడండి. అందుకనే నేషనల్ క్రష్ అంటారు. నేషనల్ వైజ్గా క్రష్ వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఇది కూడా ఇంకో కారణం ఉండొచ్చు, బాలీవుడ్లో ఎక్కువగా ఇప్పుడు బాయ్ తోటి అల్లు అర్జున్ గారితో పాటు హీరోయిన్ గారు కూడా బాగా అందరికి ఫేమస్, అండ్ ఫాఫా గారు కూడా. వీళ్ళు ముగ్గురు మెయిన్ కాబట్టి సినిమాకి కూడా మెయిన్ పిల్లర్స్ కూడా కాంబినేషన్. సో అది వాళ్ళకి బాగా నచ్చినట్టుంది, సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. నిజంగానే రష్మిక గారు, నేను కూడా అంటే కొన్ని ఫంక్షన్స్ లో చూసాను, ప్రతి ఒక్కళ్ళని విష్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆవిడ. అండ్ యాక్టింగ్ వైజ్ గా కూడా మీరు జాతర సీన్ అప్పుడు చూస్తే ఆ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసింది. ఏం స్వామి నీకేం కావాలి స్వామి, నువ్వు పుష్పరాజ్ స్వామి. డైలాగ్స్ ఇంకా అసలు ఎలా చెప్పిందంటే అందరు గూస్ బంప్స్ వచ్చేసాయి అక్కడ. అండ్ ఫీలింగ్ సాంగ్స్ కి ముందు అసలు ఏం తింటదండి బాబు ఆవిడ. జనరల్ గా నాకు అసలు ఆ రష్మిక గారిని చూసి ఆ సాంగ్ లో కళ్ళు తిరిగిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి గురించి మనందరికి తెలుసు, ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఆ డాన్స్ ఒక బద్రీనాథ్ మూవీలో కానివ్వండి, ఒక దేశముద్ర కానివ్వండి, కొన్ని మూవీస్ తీసుకుంటే అద్భుతం డాన్స్ అనేది. బాలిని గారి గురించి మాట్లాడక్కర్లేదు, అసలు ఆవిడ రష్మిక గారు ఏంటండి బాబు. అసలు ఆ డాన్స్ కి నిజంగా నాకు ఇప్పుడు కూడా తలుచుకుంటే నాకు వస్తున్నాయి ఫీలింగ్స్ అసలు. అవును మేడం, నిజంగా అసలు డాన్స్ మాత్రం అదరగొట్టేసింది. అండ్ దట్టు ఆ కెమిస్ట్రీ, లైక్ అంటే యాక్టర్ అండ్ యాక్ట్రెస్ మధ్యలో ఉండాల్సిన కెమిస్ట్రీ స్క్రీన్ పైన పండించడం మామూలు విషయం కాదు మేడం. ఆ కెమిస్ట్రీ ఎంత ఎలివేట్ చేస్తే అంత పండుతుంది అనమాట. సో నేను అదే చెప్పాను, అంటే సెట్లో అంటే మన సీన్లోకి వెళ్ళక ముందు మామూలుగా అల్లరి పిల్లలా ఉంటుంది, సీన్లోకి వెళ్ళగానే ఏదైతే క్యారెక్టర్ ఉందో క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతుంది, పరకాయ ప్రవేశం. అందుకని చెప్పేసి అంత సీన్స్ అంత బాగా సాంగ్స్ అసలు మామూలు. ఇప్పుడు సినిమాలో చాలా మంది హీరో గారి తర్వాత ఫాఫా గారి తర్వాత శ్రీవల్లి గురించే మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఒక కన్నడ అమ్మాయి తెలుగులో ఆ రకంగా చిత్తూరు స్లాంగ్ మాట్లాడడం, అది కూడా అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడడం వేరు, కాకపోతే ఇప్పుడు ఒక మలయాళం ఆర్టిస్ట్ వచ్చేసేసి ఆ తెలుగు మాట్లాడడం, ఒక కన్నడ ఆర్టిస్ట్ వచ్చేసేసి ఆ తెలుగు మాట్లాడడం. ఇప్పుడు రష్మిక గారి గురించి చూస్తే ఏంటంటే ఇప్పుడు గీతా గోవిందంలో ఒక స్లాంగ్ ఉంది, మిగతా మూవీస్లో ఒక స్లాంగ్ ఉంది, యానిమల్లో ఒక స్లాంగ్ ఉంది, ఇప్పుడు ఇందులో చూస్తే ఒక స్లాంగ్ ఉంది. అన్నిటికీ ఆవిడే ఓన్ డబ్బింగ్ కదా. సో అసలు ఆ స్లాంగ్ అనేది ఆవిడ అలా చూడడం, అలా చేయడం అంటే అది చిన్న విషయం అయితే కాదు. అండ్ ఫైనల్ గా మన హాట్ బ్యూటీ శ్రీలీల, సో ఆవిడ #1 హీరోయిన్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో. అంటే చాలా మంది #1 హీరోయిన్స్ లో ఆవిడ ఒకరు ఇప్పుడు ప్రెసెంట్. ఎప్పుడు కూడా బిజీగా మూవీస్ తీస్తూ ఉన్నారు కదా, అలాంటి హీరోయిన్ తీసుకొచ్చి కిస్సిక్ కనిపించారు ఇక్కడ. సో శ్రీలీల గారు ఎలా ఉంటారు ఆ సాంగ్ లో? మీరు ఆవిడతో ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. ఆవిడండి చూడ్డానికి అసలు చాలా సన్న నాజుగ్గా ఉంటుంది. ఆ గెటప్ వేసుకుని ఫస్ట్ సెట్లోకి రాగానే మేమందరం చూసాం, ఏంటి ఈమెది స్పెషల్ అపీరియన్స్ అన్నారు, మనకి సీన్ అనుకున్నాం. చూస్తే సాంగ్లో మార్నింగ్ వచ్చి డ్యాన్స్ ఆడతారు కదా, డ్యాన్స్ అంటే మీకు తెలిసే ఫుల్ ఎనర్జీ ఉండాలి, స్టెప్స్ వేస్తాం. ఆ ఎనర్జీ ఎలా ఉంటుందో మళ్ళీ లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు కూడా అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తుంది మేడం.
అందుకనే కుర్చీని మడతబెట్టి సాంగ్లో అందుకనే అంత పాపులారిటీ వచ్చింది. దాని తర్వాత నేను అనుకున్నాను ఎందుకు ఈమె అసలు ఎలా చేస్తుంది చూద్దాం, డాన్సింగ్ క్వీన్ అంటారు కదా. డాన్స్ అద్దరు కొట్టేస్తుంది అసలు. ఏ స్టెప్ ఇచ్చినా ఆడేయడము, మళ్ళీ ఎనర్జీ, మళ్ళీ ఆమె రిలాక్స్ కూడా అవ్వట్లేదు, సెట్లోనే ఉంటుంది. అసలు సెట్లోనే ఉండడం, మళ్ళీ నెక్స్ట్ ఏంటి అని ప్రాక్టీస్ చేసేసుకుంటూ ప్రతి సీన్ని ఇంకా బెటర్మెంట్గా చేసుకుంటూ మార్నింగ్ వచ్చిందంటే ఈవినింగ్ వరకు అలాగే సెట్లోనే అందరూ అసలు నిజంగా అంత హార్డ్ వర్క్ చేయడం వల్ల ఇప్పుడు అంత నీరాజనాలు పలుకుతున్నారు ప్రేక్షకులు. అంటే మనలో మన మాట, వాళ్ళతో మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం తింటారో కూడా మీరు చూస్తారు కదా. ఆ రష్మిక గారు, శ్రీలీల గారు వీళ్ళు ఏం తింటారు జనరల్గా? ఏం తింటారు మేడం, మామూలు డైట్ మెయింటైన్ చేస్తారు. డైట్ ప్రకారంగా వాళ్ళకు డైటిస్ట్ ఉంటారు వాళ్ళు సపరేట్గా. సో వాళ్ళకి ఏమేమి టైమింగ్స్లో ఇచ్చేస్తుంటారు అన్ని. అంటే ఎందుకు అడుగుతున్నారంటే అంత ఎనర్జీ అనేది ఒక లేడీస్ అనేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. కాకపోతే ఏంటంటే అవన్నీ పక్కన పెట్టేసి అంత ఎనర్జెటిక్ గా చేయడం అనేది అంత చిన్న విషయం కాదు కదా. సో అందుకే అడుగుతున్నాను, వీళ్ళు ఏమైనా సపరేట్ గా అందరూ తినే కాకుండా వాళ్ళకి ఏమైనా ఉంటాయో విడిగా? వాళ్ళకు డైట్ వాళ్ళు ఉంటారు కదా మేడం, డైటీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చిన చార్ట్ ప్రకారంగా వాళ్ళు ఫాలో అవుతారు. సో వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, కేర్ చేసుకోవడానికి. అందుకనే అసిస్టెంట్స్ వీళ్ళందరినీ మెయింటైన్ చేశారు. సో వాళ్ళు చూసుకునే సరే వీళ్ళు కాన్సన్ట్రేషన్ మాత్రం వర్క్ పైన పెడతారు. సూపర్. సో ఫైనల్గా పుష్ప 2 అనేసరికి అసలు లాస్ట్ వరకు రివీల్ కాలేదు మూవీలో జగపతి బాబు గారు ఉన్నట్లు. సో మేమే థియేటర్కి వచ్చి చూసి షాక్ అయ్యాం, ఏం జగపతి బాబు గారు మెయిన్ ఇందులో అని చెప్పేసేసి. సో జగపతి బాబు గారు అనే పర్సన్ ఒక టైంలో ఎస్పెషల్లీ లేడీస్ అందరికీ కూడా చాలా ఇష్టమైన హీరో అనమాట. సో అలాంటి హీరోని ఏమో పాపం ఈ మధ్యకాలంలో విలన్ని చేసేసారు. లెజెండ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి హీ సో స్వీట్ అని చెప్పేసి మేము అనుకుంటాము. బట్ మీరేమంటారు? పవర్ అంటే భయం లేదు, డబ్బు అంటే లెక్క లేదు, వీడిలో తెలియని ఏదో బాధ ఉందిరా అని ఒక డైలాగ్ చెప్తారు. ఇక్కడ మన ట్రైలర్లో వచ్చింది అది. యాక్చువల్లీ ఆ లైన్ ఇంపార్టెంట్ మనకు బాటమ్ లైన్ సినిమాలో. అంటే అదే ఆ తెలియని బాధ ఏంటి అనేదే స్టోరీ. ఆ బాధ ఏంటి లాస్ట్లో తీరిందా లేదా అనేది తెలుస్తుంది. సో ఆయన క్యారెక్టర్ కొత్తగా అంటే 1లో ఉండదు, 2లోకి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఆ క్యారెక్టర్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆయనది చాలా ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ కూడా ఆయన అంటే అందులో పరకాయ ప్రవేశం అంటారు కదా, ఆయన ఇంకా చాలా హీరోగా చేశారు, మీకు తెలుసు కదా. చాలా జగపతి బాబు గారికి అంటే ఎక్కువ లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. సో చాలా అద్భుతంగా చేశారు ఆయన కూడా. కాకపోతే ఏంటంటే ఆయన కాంబినేషన్లో మాకు పడలేదు ఎక్కువగా. చూసాము, ఒక 2-3 సీన్స్ జరుగుతుంటే చూసాము, కానీ చాలా అద్భుతంగా అదరగొట్టేశాడు. సూపర్. సో మొత్తానికి పుష్ప రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 3 days అయిపోతుంది. సో ఈ 3 daysలో కూడా కలెక్షన్స్ అనేది కనకవర్షం కురుస్తూ ఉన్నాయి. అటు డిస్ట్రిబ్యూటర్స్కి కానీ, ఇటు ఏ ప్రొడ్యూసర్స్కి కానీ, ఎక్కడ చూసినా కానీ ఎవరికి ఎటువంటి లాస్ లేకుండా హ్యాపీగా పుష్ప అనేది రన్ అవుతూ ఉంది. సో సక్సెస్ మీట్ కూడా కంప్లీట్ చేశారు మొత్తానికి. అండ్ మేము మాత్రం ఒకటి మాత్రం డెఫినెట్గా విష్ చేస్తున్నాము, పుష్ప 2లో మాకు ఏదైతే హింట్ ఇచ్చారో అలాగే పుష్ప 3 కూడా ఉండాలి అని చెప్పేసి యాజ్ ఏ సుకుమార్ సార్ ఫ్యాన్గా నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దాంట్లో కూడా మా సురేష్ గారు ఉండాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఎనీవే సురేష్ గారు చాలా బాగుంది. అంటే ఆల్మోస్ట్ 100 movies చేసినప్పటికీ కూడా మీరు కూడా అంతే డౌన్ టు ఎర్త్ ఉన్నారు. ఫస్ట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే. ముందు ఇంకా ఎక్కువ మూవీస్ చేయాలి, పుష్ప లాంటి పాన్ ఇండియా రేంజ్ మూవీస్ చేయాలి. ఇందులో ఎంతైతే మీ క్యారెక్టర్ ఉందో ముందు ఉండే మూవీస్ అన్నిట్లో కూడా ఇలానే మీ క్యారెక్టర్ ఫుల్ లెంత్ ఉండాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఒకటి రాచరికం అని రిలీజ్కి ఉంది, అండ్ బ్రహ్మాండ అని ఒక మూవీ ఉంది, అండ్ ఇంకోటి భవానీ వార్డ్ అని, ఇంకోటి నాగశౌర్య గారిది ఒకటి జరుగుతుంది. అవి కాకుండా ఇంకా కొత్త మూవీస్ కూడా ఉన్నాయి. అవి కూడా మంచి సినిమాలు, అంటే మంచి ఆడాలని కోరుకుంటున్నాను. ఒక యాక్టర్గా పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదండి, మాకు ఇచ్చిన పరిధిలో మేము న్యాయం చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో మేము కూడా బెటర్మెంట్ క్యారెక్టర్ కోరుకుంటాం. పెద్ద సినిమా చిన్న సినిమా అని కాకుండా క్యారెక్టర్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ చాలామంది కామెడీ క్యారెక్టర్స్ ఇస్తుంటారు, అలా కాకుండా కొంచెం వేరియేషన్గా ఇస్తున్నారు అనుకో, అది చేయగలుగుతామా లేదా, చేసి ప్రేక్షకులను మెప్పిస్తామా లేదా అనేది ఇంపార్టెంట్. సో అలాంటివి వచ్చినప్పుడు ఛాలెంజింగ్గా తీసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ హిట్ టీవీ కూడా ఇలా ఇంటర్వ్యూ తీసుకొని అంటే నాలోని భావాలన్నీ ప్రేక్షకులకు అందిస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.